బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల కుటుంబ సభ్యులు గడప గడపకు వెళుతూ ఓటు వేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తమ తల్లి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా, తండ్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరోక్ష రాజకీయాలలోనూ తాము అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తమ తల్లిదండ్రులను అధికారంలోకి తీసుకొస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోనూ నగర పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు. అంతేకాక అన్ని వార్డుల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరం సమిష్టిగా పనిచేస్తామని మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య అన్నారు. నేడు వారి కుటుంబంతో కలిసి 9-10 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించామన్నారు. భయంకరమైన ప్రభుత్వాన్ని పారద్రోలితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మీ కోవూరు అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని నగరం పంచాయతీలోని 9-10 వార్డులలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మనం ప్రతి ఇంటికి వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలను గురించి వివరించడం జరుగుతుంది. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తూ మా నాయకులకు అనేక సమస్యలు తెలియజేస్తారు. నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ నగరంలో అనేక మౌలిక వసతులు కూడా సమకూర్చలేకపోయింది. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఏనాడు వాళ్ళ యొక్క అధికార వాంఛతో ఏదేదో ప్రగల్భాలు పలికారే తప్ప మౌలిక వసతులు కూడా సమకూర్చినటువంటి పనికి మాలినటువంటి వ్యవస్థగా తయారైంది. వ్యవస్థ దుర్వినియోగం చేసింది. అందుకే ప్రజలు బాగా విసిగిపోయారు. ఎప్పుడు ఈ యొక్క దుర్మార్గ పరిపాలన పోతుందా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ మా యొక్క నాయకులని వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. హృదయపూర్వకంగా బాబు రావాలి, మీరు తెలుగుదేశం గెలవాలి, తెలుగుదేశం గెలిచిన ఈ రాష్ట్ర భవిష్యత్తు మా భవిష్యత్తు ఉందని కూడా ప్రతి ఒక్క గృహిణి కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు తిరుగుతున్నాం. ప్రతి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రకటించిన 6 పథకాలు ప్రతి ఇంటింటికి కూడా తెలియజేయడం జరుగుతాం. ప్రతి పథకాల యొక్క ప్రయోజనాలు చెప్తున్నాం. రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, అలాగే వికలాంగులకి ఎన్ని రకాల పథకాలు మేము ప్రవేశపెట్టామో తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు కూడా ఐతోధికంగా కూడా ఉపయోగపడే విధంగా, అలాగే విద్యార్థులకి, యువతకు కూడా పారిశ్రామిక వాటిని ఏర్పాటు చేస్తాం. అనేక పరిశ్రమలు తీసుకొస్తాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని మా నాయకులు ఇరువురు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజల యొక్క స్పందన తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షణలు అవుతున్నారు. ఈరోజు ఆకర్షణలతో అనేక మంది యువత తెలుగుదేశం వైపు చూస్తున్నారు, మా నాయకులకు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా కోరుకుంటున్నాం, తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యురాలుగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇరువురు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి మీ ఆశీర్వదించి అత్యధిక గెలిపిస్తే ఈ రాష్ట్రము, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా కూడా అభివృద్ధి చెందాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.